దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మహాశివరాత్రి సందర్భంగా భక్తులు వివిధ రాష్ట్రాల నుండి భారీగా చేరుకొని స్వామిని దర్శించుకుంటున్నారు. రేపు సోమవారం వేకుజామున 1:30 గంటలకు లింగోద్భవ పూజ జరగనుంది. ఆ సమయం స్వామి అమ్మవార్లను దర్శించుకుంటే సాక్షాత్తు ఆ శివపార్వతులను ప్రత్యక్షంగా దర్శించుకున్నట్లు ప్రతీతి. ఆలయ విశిష్టతపై, స్వామివారి కైంకర్యాలపై ఆలయ అర్చకులు అర్ధగిరి స్వామితో మా రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ సుధీర్ ఫేస్ టు ఫేస్. శివరాత్రి బ్రహ్మోత్సవాలు దాదాపు 13 రోజుల పాటు కొనసాగుతుంది. ఈరోజు 5వ రోజు శివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా ఉంది. భక్తులు భారీ ఎత్తున చేరుకుని క్యూ లైన్లలో బారులు తీరినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆలయానికి సంబంధించినటువంటి అలంకరణలు మనం చూస్తున్నాము. వివిధ రకాలైన పుష్పాలతో, విద్యుత్ దీపాలతో అలంకరణ చేయడము, అలాగే చిన్నపిల్లలు శివపార్వతుల వేషధారణలో రావడం, అలాగే కళామండి నృత్యాలంతా కూడా చేరుకుని వివిధ ప్రాంతాల నుంచి అంతా కూడా చేరుకుని కళానృత్యాలను కూడా ఇక్కడ ప్రదర్శించడము, వేడుక వాతావరణం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా వస్తున్నటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అటు పాలక మండలి కావచ్చు, పోలీసు యంత్రాంగం అన్ని విధాల ఏర్పాట్లు చేశారు. అయితే ప్రస్తుతానికి మన శ్రీకాళహస్తి ఆలయానికి సంబంధించినటువంటి అర్చకులు అర్ధగిరి స్వామి మనతో పాటు ఉన్నారు. లోపల ఏ విధమైనటువంటి కైంకర్యాలు జరుగుతున్నాయి, ఏ విధంగా జరిగాయి, ఈరోజు రాత్రి 1:30 ప్రాంతంలో లింగోద్భవ దర్శనం ఎలా ఉంటుందో ఆయన అడిగి తెలుసుకుందాం. స్వామి నమస్తే. ఓం నమ శివాయ. చెప్పండి స్వామి, ఎలా ఉంది ఈరోజు కైంకర్యాలు ఏర్పాటు? ఓం నమ శివాయ. కైలాసవాసి భగవాన్ శ్రీకాళహస్తీశ్వర శివ కరోతు నిత్య కళ్యాణం కరుణావరుణాలయ. శ్రీ జ్ఞానప్రసూనాంబా సమేత కాళహస్తీశ్వర స్వామినే నమః. శ్రీ జ్ఞానప్రసూనాంబా సమేత కాళహస్తీశ్వర స్వామివారి యొక్క ఆలయమందు మహాశివరాత్రి బ్రహ్మోత్సవములు అంగరంగ వైభవోపేతంగా నిర్వహించబడుచున్నవి. అందులో భాగంగా కూడా ఈరోజు మహాశివరాత్రి. ఈ మహాశివరాత్రి రోజున వేకువజామునే ఆలయం తెరిచి ఉంచి భక్తులకు దర్శనం కల్పించడం జరుగుతున్నది. ఈ మహాశివరాత్రి రోజున స్వామివారికి విశేషంగా కూడా 11 కాలాల పాటు అత్యంత వైభవోపేతంగా పాలు, పంచామృతం, వివిధ సుగంధ ద్రవ్యాలతో కూడా అభిషేక పూజలు నిర్వహించడం జరుగుతుంది. ఈ మహాశివరాత్రి రోజున ప్రతి భక్తుడు కూడా వేకువజామునే లేచి స్నానమాచరించి ఉపవాసం ఉండి శివాలయానికి వచ్చి స్వామి అమ్మవారు దర్శించుకొని, అలాగే ఈ రోజంతా ఉపవాసం ఉండి ప్రదోషకాల ముందు మరలా స్వామివారు దర్శించి రాత్రి జాగరణ చేసి లింగోద్భవ కాల సమయంలో శ్రీ స్వామి అమ్మవారు దర్శించినట్లయితే పార్వతీ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం చేత పరిపూర్ణంగా కూడా లభిస్తుంది. వారు చేయుచున్న వృత్తి, ఉద్యోగ, వ్యాపారములందు కూడా అభివృద్ధి కలిగి సంతానము, వివాహము, ఆరోగ్యము, కుటుంబ కలహాలు అన్నీ కూడా దోషాలు తొలగిపోయి ఎటువంటి దోషాలు లేకుండా కూడా పరమేశ్వరుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు. ఈ మహాశివరాత్రి రోజున శ్రీకాళహస్తీశ్వర స్వామివారికి, జ్ఞానప్రసూనాంబికాదేవికి కూడా 11 కాలాల పాటు అభిషేకము వివిధ సుగంధ ద్రవ్యాలతో నిర్వహించడం జరుగుతుంది. ఈ 11 కాలాలు ఎందుకంటే స్వామివారు ఏకాదశ రుద్రులు కనుక ఈ మహాశివరాత్రి రోజున మాత్రమే విశేషంగా కూడా స్వామివారికి 11వ కాల అభిషేకాలు నిర్వహించబడతాయి. 11వ కాల అభిషేకంగా లింగోద్భవ కాల అభిషేకంగా పరిగణనలోకి తీసుకొనబడుతుంది. ఈ లింగోద్భవ కాల సమయంలో భక్తులందరూ కూడా వచ్చి శ్రీ స్వామి అమ్మవారు దర్శించి స్వామి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందవలసినదిగా కోరుచున్నాము. ఓం నమః శివాయ. తిరుమలలో గరుడ సేవ అనేది ఎంతో ప్రీతి. అలా స్వామివారికి జరుగుతున్నటువంటి ఉత్సవాల్లో అదేవిధంగా శ్రీకాళహస్తీశ్వర స్వామివారికి మహాశివరాత్రి రోజున నంది సేవ స్వామివారికి చాలా విశేషమైనది. ఈ నంది సేవ మహాశివరాత్రి రోజున జరుగుతుంది. అనగా ఈరోజే మహాశివరాత్రి రోజున ప్రదోషకాలం ముందు నంది సేవ జరుగుతుంది. ఈ నంది సేవలో కూడా భక్తులందరూ పాల్గొని పురవీధులందరూ కూడా నంది వాహనం మీద ఉన్న స్వామి అమ్మవారు దర్శించి పార్వతీ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం పొందవలసినది. శ్రీకాళహస్తీశ్వర స్వామివారికి ఇక్కడ నామధేయం. శ్రీ అంటే సాలిపురుగు, కాలము అంటే సర్పము, హస్తి అంటే ఏనుగు. ఈ 3 మూగజీవాలు కూడా స్వామివారిని పూజ చేసి స్వామివారి యొక్క శివలింగాకారంలో కలిసిపోయి ఉంటాయి, ఐక్యమైపోయి ఉంటాయి. స్వామివారికి శిరస్సు మీద కాలము అంటే 5 తలల సర్పం ఉంటుంది. స్వామి అమ్మవారు దర్శించినట్లయితే పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. ఓం నమ శివాయ. శ్రీకాళహస్తి ఆలయంలో జరుగుతున్నటువంటి కైంకర్యాలు ఏ విధంగా ఉంటాయి,
ప్రతి ఒక్క ఈ యొక్క బ్రహ్మోత్సవాలు 13 రోజులు జరిగేటువంటి బ్రహ్మోత్సవాలలో ఎటువంటి పూజా విధానాలు ఏ వాహనాలు చెప్పారు. స్వామివారికి ఎంతో ప్రీతి అయినటువంటి వాహనము నంది వాహనం. అది మహాశివరాత్రి అంటే ఈరోజు నంది వాహనం మీద స్వామి అమ్మవార్లు తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ యొక్క వాహన సేవల్లో పాల్గొనడానికి ఇప్పటికే భక్తులు భారీ సంఖ్యలో చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ ఈశ్వర్తో సుధీర్, బీఆర్కే న్యూస్, శ్రీకాళహస్తి.